హలో అందరికీ. మేము రీసెంట్గా వెళ్ళిన న్యాచురల్ ఫామ్లో ఆర్గానిక్గా పండిన పనసకాయల కోసం వాటితో చేసిన కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. పనసకాయలు అలాగే పనస పళ్ళు కూడా ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తాయి. ఈ చెట్టుకైతే పనసకాయలు చూడ్డానికి గుత్తులు గుత్తులుగా భలే అనిపిస్తుంది. ఇప్పుడు పనస ముక్కలతో చాలా సింపుల్గా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పనసకాయని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు అలానే ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్, టొమాటో, అల్లం, వెల్లుల్లి, పచ్చి పసుపు, రెడ్ మిర్చి ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇప్పుడు సెపరేట్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లవాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆనియన్ ముక్కలు అలానే పనస ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో వాటిని పేస్ట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పనస ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే పనస ముక్కల కర్రీ రెడీ.